సూపర్ స్పీడో, ఫార్ములా నెంబర్ 99 యూజ్ చేసి నీ సైజ్ ని పెద్దదిగా మార్చుకో. కిక్కో, ఇలాంటి ప్రాక్టీస్ చేసే ఐడియాని రెండే మాటల్లో చెప్పాలంటే ఫెంటాస్టిక్ ఐడియా. ఫెంటాస్టిక్ అంటే వెరీ వెరీ ఫెంటాస్టిక్, సూపర్ డూపర్ ఫెంటాస్టిక్. ఇప్పుడు నేను ఫెంటాస్టిక్ అయిన లాలీపాప్ తింటాను, ఎందుకంటే నాకు చాలా ఆకలేస్తుంది కాబట్టి. టోనీ బాస్, కిక్కో ప్రతిరోజు ఒక్కొక్క విధంగా తన కిక్స్ ని ప్రాక్టీస్ చేస్తున్నాడు చూడండి. కానీ మీరేంట్రా అంటే ఊరికి బాక్సింగ్ గ్లౌస్ వేసుకుని ఊరంతా తిరిగి వస్తున్నారు. కానీ ఎప్పుడు మీరు బాక్సింగ్ ప్రాక్టీస్ చెయ్యనే లేదు. ఈ టోనీ పంచ్ ఎలా ఉంటుంది అంటే పిడుగు పడ్డట్టుగా ఉంటుంది. కానీ కిక్కులు అంత పవర్ లేదు, అందుకే వాడు ప్రాక్టీస్ చేస్తున్నాడు. నాకు అవేవి అవసరం లేదు. మెడకి డోలు అన్నట్టు మా టోనీ బాస్ కి ఎప్పుడు బిల్డప్ ఎక్కువే. ఏయ్! ఈ టోనీ యొక్క పంచిస్తే ఏమవుతుంది? తిరిగి బొమ్మ పడుతుంది. టోనీ, నువ్వు చెట్టు దగ్గర నుంచి కాస్త దూరంగా ఉండు. ఒకవేళ బ్రిక్స్ నీ మీద పడితే నేను ఒకే జంప్ లో ఆ బ్రిక్స్ అన్నిటిని విరగొట్టడానికి ట్రై చేయబోతున్నాను. ఈ బ్రిక్స్ అన్నిటిని నువ్వు ఒక్క జంపులో విరగొట్టగలవా? నువ్వు భలే కామెడీ చేస్తున్నావు కిక్. ఏంటి ఒకే కిక్ లో బ్రిక్స్ అన్నిటిని విరగొట్టేస్తావా? చూసావా, ఇందులో ఒకటి కూడా విరిగి కింద పడలేదు. మా టోనీ బాస్ అప్పుడు నోటికి వెయ్యడు తాళం. ఇప్పుడు టోనీ బాస్ కి బాగా పడింది మేడం. మీరంకల్ టెపోనా, మీరిద్దరూ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? అదేమీ లేదు, డాక్టర్ ఖురానా ఏదో ఒక కొత్త విషయాన్ని కనిపెట్టారట. దాని డెమో కోసమే మేము ఇప్పుడు వెళ్తున్నాం. అయ్యయ్యో, ఏమిటండి ఇది? భవనం కట్టడం కోసం సిమెంట్ రోలర్ను తీసుకువచ్చారు. టెంపో అన్న, మీరు చెట్పట్లాగా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. డాక్టర్ ఖురానా, టెంపో అన్న ఏం చెబుతున్నారు అంటే, మేము వేరే విషయాన్ని ఆలోచించుకుని ఇక్కడికి వచ్చాం. మీరు వేరే అపూర్వమైన విషయాన్ని కనిపెట్టారని ఇక్కడికి వచ్చాం. కానీ మీరు ఇక్కడికి ఒక సాధారణమైన మిక్సర్ ని తీసుకొచ్చారు. కాదు మీరంకుల్, ఈ విషయాన్ని డాక్టర్ ఖురానా కనిపెట్టారు. అంటే అది మామూలు విషయం అయి ఉండదు. ఇది చాలా పవర్ఫుల్ అయిన మిక్సర్. ఈ మిక్సర్ తో మనం సన్ సిటీని సంరక్షించుకోవచ్చు అనుకుంటున్నాను. దీన్ని ఒకే మాట్లాడగలంటే ఎలా? ఇప్పుడే డెమో చూపిస్తాను. క్యాప్టెన్ ఫైర్ బాల్. ఓ నో, మీరు ఏం చేశారు? నేను వెంటనే సూపర్ స్పీడోని పిలవాలి. అవసరం లేదు కికో, ఒక్క నిమిషం వెయిట్ చేయి. మనకి దాని అవసరం ఏం లేదు.
అద్భుతం. కిక్కో, నీకు ఇప్పుడు ఇంకొకటేమో చూపిస్తాను. ఇది ఫైర్ మిసైల్. జనాలకు కావాల్సింది భద్రత, భద్రత కోసం చేయాల్సింది వ్యాయామం. కానీ వ్యాయామం చేయాలంటే అందరికీ చాలా భయం. ఏమన్నారు? సార్ ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే ఈ మిక్సర్ ద్వారా బయట నుంచి వచ్చే బాంబులు లేదా మిసైల్స్ ని మనం అడ్డుకోవచ్చు అంటున్నారు. ఒకవేళ ఎవరైనా గన్నుతోటి దాడి చేస్తే అప్పుడు మనం ఏం చేయగలం? దానికి కూడా నా దగ్గర ఒక దారుంది. ఇప్పుడు చూడండి. అంటే మనం ఏ మిసైల్ పేరు ఈ మిషన్ లో టైప్ చేస్తున్నామో ఈ మిక్సర్ ఆ వస్తువుని దాని లోపల లాక్కుంటుందా? కరెక్ట్ గా చెప్పావు కిక్కో. బ్రహ్మాండం. మీరు నిజంగానే చాలా అద్భుతమైన విషయాన్ని కనిపెట్టారు డాక్టర్ కురానా. దీన్ని మన సన్ సిటీలోని ప్రతి చోట ఫిక్స్ చేశాము అంటే సన్ సిటీ మీద ఎటువంటి అటాక్ వచ్చినా సరే దాన్ని మనం అడ్డుకుని ఆపగలం. అంతే కదా? ఏమంటారు? మీరు సరిగ్గా చెప్పారు మేయర్ అంకుల్. కానీ నేనే ఆలోచిస్తున్నానంటే ఈ మిషన్ చెడ్డ వాళ్ళ చేతికి వెళ్తే దాని వల్ల ప్రాబ్లమ్స్ రావచ్చుగా. ఏమిటండి మీరు? కిక్కో సూపర్ స్పీడో ఇక్కడ ఉన్నంత వరకు సన్ సిటీ నుంచి ఒక బోల్ట్ కూడా ఎవరు ఎత్తుకుని వెళ్ళలేరు. సన్ సిటీ వాసులారా, ఈనాటి వరకు మీరు నీటి వర్షం, అంతెందుకు అగ్ని వర్షం కూడా చూసి ఉంటారు. కానీ బ్రిక్స్ వర్షం ఈ రోజే మొట్టమొదటిసారి చూడబోతున్నారు. బ్రిక్ మ్యాన్ దాడి చేస్తే చాలు శత్రువులందరూ అయిపోతారు పటా పంచలు. అరే ఏంటిది? చాలా బ్రిక్స్ వస్తూనే ఉన్నాయి. ఓ నో! R7 డేంజర్ లైట్ బ్లింక్ అవుతోంది. ఖచ్చితంగా ఇదో ఒక సమస్య రాబోతోంది. ఇన్ని బ్రిక్స్ ని విరగొట్టాలంటే టైం పడుతుంది. వేరేదైనా ఆలోచించాలి. డాక్టర్ కురానా అంకుల్, త్వరగా ఆ మిషన్ లో బ్రిక్స్ అని టైప్ చేయండి. గ్రేట్ ఐడియా కిక్కో. ఆలోగా నా స్పానర్ తో ఆ బ్రిక్ మ్యాన్ అంతును చూస్తాను. అయ్యయ్యో, ఆ బ్రిక్ మ్యాన్ నా స్పానర్స్ అన్ని పీస్ చేసేసాడు. ఎందుకంటే ఇవి నార్మల్ బ్రిక్స్ కావు, స్పెషల్ మెటీరియల్ తో తయారు చేయబడినవి. భలే భలే, మొత్తం మీద ఈ మిక్సర్ నా చేతికి చిక్కింది. ఇక దీంతో నేను అల్లకల్లోలం సృష్టిస్తాను. అప్పుడు ఈ సన్ సిటీలో వాళ్ళందరూ అదిరిపోయి బెదిరిపోతారు. కానీ ఒక్కసారి చెక్ చేసి చూస్తాను ఇది సరిగ్గా పనిచేస్తుందో లేదో. ఇక నేను ఈ సన్ సిటీని ఆదరగొట్టి బెదరగొట్టి చెదరగొట్టేస్తాను.
సూపర్, భలే అదిరిపోయింది. ఇక నేను ఈ రోజు రాత్రి ఈ బంగారం మీదే పడుకుంటాను. కలలు కూడా బంగారు కలలు వస్తాయి. కానీ వీటితో పాటు కాస్త డబ్బు కూడా కావాలి కదా. ఈ రోజు నేను ఈ సన్ సిటీలో ఉన్న డబ్బు బంగారం అంతా దోచుకున్నాను. ఇక నేను గొప్ప ధనవంతుడిని అయిపోయాను. ఇక ఈ సన్ సిటీ బికారి సన్ సిటీ అయిపోయింది. బ్రిక్ మ్యాన్, ఇలా దొంగిలించడం చాలా పెద్ద తప్పు. నేను నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను, నువ్వు దొంగిలించిన వస్తువుల్ని తిరిగిచ్చేయి. నాకు భయం వేసింది, చాలా 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 భయం వేసింది. ఇప్పుడు నాకు వేరే దారి లేదు. నేను సూపర్ స్పీడోని పిలవాలి. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. సూపర్ స్పీడో, ఆ బ్రిక్ మ్యాన్ బ్రిక్స్ తో మనల్ని అటాక్ చేస్తున్నాడు. వాటిని ఎలాగైనా ఆపి ఆ మిక్సర్ ని తీసుకురావాలి. ఫార్ములా నెంబర్ 25 ని అప్లై చేయి. ఓకే బ్రో, ఇప్పుడే నేను ఫార్ములా నెంబర్ 25 ని యాక్టివేట్ చేసి బ్రిక్ మ్యాన్ షిప్ ని ధ్వంసం చేస్తాను. ఈ బ్రిక్ మ్యాన్ షిప్ పైనే దాడి చేస్తున్నారా? భలే భలేగా ఉంది ఈ తమాషా. సూపర్ స్పీడో, ఫార్ములా నెంబర్ 111. ఆల్ రైట్ బ్రో, అప్లైయింగ్ ఫార్ములా నెంబర్ 111. అందరూ నా గురువు కిందకు రండి. బ్రిక్ మ్యాన్ బ్రిక్ చాలా స్ట్రాంగ్ అనిపిస్తోంది కిక్కో. ఖచ్చితంగా ఇవన్నీ చాలా స్ట్రాంగ్ మెటీరియల్ తో చేశారనుకుంటాను. ఆ బ్రిక్స్ ని అవాయిడ్ చేయి సూపర్ స్పీడో. స్పీడ్ ని ఎక్కించి ఆ షిప్ కి ఈక్వల్ గా వెళ్ళు. నేను షిప్ లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తాను. ఓకే కిక్కో, యాక్టివేటింగ్ టర్బోజెట్ స్పీడ్. స్పీడ్ పెంచి ఈ బ్రిక్ మ్యాన్ షిప్ నే ఓడిస్తున్నావా? కానీ ఈ బ్రిక్ మ్యాన్ తెలివిని మాత్రం ఓడించలేవు. కిక్కో, ఆ బ్రిక్ మ్యాన్ కి మనం రాళ్లతో జవాబు చెప్పడం కరెక్ట్ అనిపిస్తోంది. వద్దు సూపర్ స్పీడో, మన బ్రిక్ మ్యాన్ కి రాళ్లతో జవాబు ఇవ్వకూడదు. బ్రెయిన్ తోనే జవాబు ఇవ్వాలి. కానీ కిక్కో, మనం ఆ బ్రిక్ మ్యాన్ ఇప్పుడు ఎక్కడని వెతకగలం? బ్రిక్ మ్యాన్ ని వెతకాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాడు సన్ సిటీకి తిరిగి వస్తాడు. అరే, అతను ఎందుకు మళ్ళీ తిరిగి వస్తాడు? అతను మన సన్ సిటీ మొత్తాన్ని దోచుకుని వెళ్ళిపోయాడు కదా. అన్నిటినీ దొంగలించాడు, కానీ ఇప్పుడు సన్ సిటీలో ఒక విలువైన వస్తువు ఉంది. అదే R7 వాచ్. బ్రిక్ మ్యాన్ కి విషయం తెలియగానే దీన్ని దొంగిలించడం కోసం వాడు తిరిగి వస్తాడు. వావ్, నీ ఐడియా నిజంగా అదిరిపోయింది కిక్కో. ఈ R7 అతను ఎప్పుడు దొంగిలించడానికి వస్తాడో అప్పుడు మనం బన్నీ పట్టేసుకుందాం. బ్రిక్ మ్యాన్ దగ్గర R7 గురించి చెప్పడానికి మీరు టీవీలో ఒక అనౌన్స్మెంట్ ఇవ్వాలి. శభాష్ నా కరణ్ అర్జున్. ఇక నేను మీ ఇద్దరి సహాయంతో ఈ ప్రపంచాన్ని దోచుకుంటాను. ఆ తర్వాత గొప్ప ధనవంతుడిని అయిపోతాను. సన్ సిటీని దోచుకున్నాను కదా, ఇప్పుడు కాస్త టీవీ చూద్దాం. ఇప్పుడు సన్ సిటీ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. ఇలా చూడండి, మన సన్ సిటీలో ఉన్న డబ్బుని నగల్ని అన్ని కూడా వాడు దోచుకుని వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు కూడా మన దగ్గర ఒక వెలలేని వాచ్ ఉంది. ఇదిగో కిక్కో చేతికి ఉన్న ఈ R7 వాచ్ ఈ ప్రపంచంలోని ఎంతో కాస్ట్లీ అయిన వాచ్. ప్రపంచంలోనే అతి గొప్పదైన వాచ్ ప్రపంచంలోనే అతి గొప్పవాడైన నా దగ్గరే ఉండాలి. ఆ మేయర్ గాడు ఏమన్నాడు?
ఎవరు R7 దరిదాపుల్లోకి చేరుకోలేరా? నేను చేరుకోవడమే కాదు, నా మిక్సర్ సహాయంతో ఆ R7 ని నా దగ్గరికి లాగేసుకుంటారు. కికో, నువ్వు ఎక్కడున్నావు? ఒక్కసారి నాకు కనిపించు, ఆ తర్వాత R7 నీకు కనిపించదు. నేను ఎవరి కోసం వెతుకుతున్నానో అతను నాకు కనిపించాడు. అతను ఆ స్టాచ్యూ దగ్గరే ఉన్నాడు. ఈ మిక్సర్ సహాయంతో నేను R7 ని లాగేసుకుంటాను. ఆ విషయం కికో కూడా తెలీదు. ఈ బిగ్ మ్యాన్ దాడి చేస్తే చాలు, శత్రువులందరూ అయిపోతారు పటాపంచలు. ఆ? ఇదేమిటి? R7 మిక్సర్ లోపలికి ఎందుకు రావడం లేదు? బహుశా నేను కిందకు వెళ్ళి చెక్ చేయాలనుకుంటాను. ఒరే, ఇది పికో డమ్మీ. కానీ పికో ఎక్కడున్నాడు? నేను ఇక్కడే ఉన్నాను బ్రిక్ మ్యాన్. ఓ, అంటే నేను ఇక్కడికి రప్పించడం కోసం ఇది నువ్వు వేసిన పథకం అన్నమాట. R7 నీ దగ్గరికి రాదు బ్రిక్ మ్యాన్, కానీ నీ షిప్ ఇప్పుడు చెల్లా చెదరవబోతోంది. సూపర్ స్పీడో యాక్టివేట్ ఫార్ములా నంబర్ 88. బ్రిలియంట్ ఐడియా కికో. ఫార్ములా 88 ని యాక్టివేట్ చేసి బ్రిక్మ్యాన్ షిప్ ని యాంకర్ తో కట్టేస్తాను. కికో, నేను ఈ యాంకర్ తో షిప్ ని కట్టిపడేశాను. ఇకపైన బ్రిక్మ్యాన్ తప్పించుకోవడానికి వీలు కాదు. బ్రిక్ మ్యాన్, నీకు మంచిదేదో తెలుసా? నువ్విప్పుడు సరెండర్ అవడం మాత్రమే. పికో, నా గురించి ఆలోచించడం మానే, ఇప్పుడు నీ గురించి ఆలోచించుకో. ఏ పిల్లలు, అక్కడి నుంచి తప్పుకోండి, లేదంటే దెబ్బలు తగులుతాయి. ఇకో, నువ్వు పవర్తో నన్ను ఓడించొచ్చేమో, కానీ తెలివిలో నన్ను మించలేవు. ఈ బిగ్ మ్యాన్ దాడి చేస్తే చాలు, శత్రువులంతా అయిపోతారు పటాపంచలు. త్వరగా వెళ్ళ సూపర్ స్పీడో, మనం ఎలాగైనా వాడిని పట్టుకోవాలి. డోంట్ వరీ కికో, ఇకపైన బ్రిక్మ్యాన్ మన నుంచి తప్పించుకోవడం అస్సలు జరగదు. బహుశా పోయినసారిలాగే ఈసారి కూడా ఇతన్ని నేను బ్రిక్స్ తో అడ్డుకోవాలనుకుంటాను. ఈ బ్రిక్ మ్యాన్ దాడి చేస్తే చాలు, శత్రువులంతా అయిపోతారు పటాపంచలు. సూపర్ స్పీడో, ఫార్ములా నంబర్ 99 యూజ్ చేసి నీ సైజ్ ని పెద్దదిగా మార్చుకో.
ఇప్పుడు నేను R7 ని లాగేస్తాను. సూపర్ స్పీడు, ఇప్పుడు మనం R7 మిక్సర్ లోపలికి వెళ్లకుండా ఆపాలి. త్వరగా ఫార్ములా నెంబర్ 141. అప్పుడే నేను నా స్పెషల్ కిక్ ని యూజ్ చేయగలను. సూపర్ స్పీడు. ఓకే డూడ్, అప్లైయింగ్ ఫార్ములా నంబర్ 141. అయ్యో నా షిప్, అయ్యో నా బ్రిక్స్, నా మిక్సర్. సూపర్ వాల్యూమ్ లో మ్యూజిక్, డాన్స్, ఆ తర్వాత నా చేతికి ఒక గన్ను, ఆ తర్వాత ఫన్ను. అంటే సౌర్ ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే యు ఆర్ అండర్ అరెస్ట్. చిక్కిముక్కి గుడియా చింగ్ చింగ్ చింగ్, చిక్కిమిక్కి చిక్కియా చుమ్ చుమ్ చుమ్. వెల్కమ్ ఎవ్రీబడి. సన్ సిటీ యొక్క సేఫ్ ఎయిర్ మ్యూజియం దగ్గరికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ టు సన్ సిటీ. కికో, వీళ్ళందరూ వాళ్ళ కంట్రీ నుంచి మన సన్ సిటీ మ్యూజియం ని చూడడానికి వచ్చారా? లేదు డోడో, డిఫరెంట్ కంట్రీ ఇంటెలిజెన్స్ అందరూ మన సన్ సిటీలో సృష్టించిన ఈ సన్ సిటీ మ్యూజియం లో వాళ్ళ కంట్రీస్ కి పొందిన విలువైన వస్తువుల్ని ఇక్కడ పెట్టాము. ఇంకా నగల్ని కూడా. వీటిని చూడడం కోసమే వాళ్ళందరూ వచ్చారు. yes because not only this museum is safe, అంతేకాకుండా ఈ సన్ సిటీలో కికో లాంటి ఒక మంచి అబ్బాయి, సూపర్ స్పీడో లాంటి సూపర్ కారు ఉంది. కనుక ఈ సన్ సిటీలో అన్ని చాలా సేఫ్ గా ఉంటాయి. థ్యాంక్ యూ. ఇందువల్ల మీకు ఇంకా మా సన్ సిటీకి ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి. కానీ కికో, ఇందులో సన్ సిటీకి ఏం బెనిఫిట్ ఉందని అడిగితే దాన్ని వన్ వర్డ్ లో చెప్పాలంటే హౌ. కొన్ని కంట్రీస్ లో ఉండే పెద్ద విషయాలని మన మ్యూజియం లో ఉన్నాయి. ప్రజలు టికెట్స్ కొనుక్కుని ఇక్కడికి చూడడానికి వచ్చేటప్పుడు సన్ సిటీ గవర్నమెంట్ కి ఎక్కువ బెనిఫిట్ వస్తుంది. ఇదే ఒక్క దెబ్బలో 2 మామిడికాయలా? రండి, వచ్చి చూడండి. బల్లా బీబీ సబాష్.
మేయర్ ఈ ఊరికి చెందిన నిధిని ఎంతో చక్కగా సురక్షితంగా రక్షిస్తున్నారు. కానీ ఇక్కడున్న సెక్యూరిటీ ఎవరని చెప్పగలరా? ఎస్ ఎస్ మేమందరం సెక్యూరిటీ ఆఫీసర్ ని కలవాలనుకుంటున్నాం. తప్పకుండా చూడొచ్చు. ఇదిగో ఈయనే జార్జ్, మన మ్యూజియం యొక్క సెక్యూరిటీ ఆఫీసర్. మీ దేశంలోని అన్ని వస్తువులు ఇక్కడ సేఫ్ గా ఉంటాయి, ఎందుకంటే నేను ఇక్కడ ఉండగా దీని లోపలికి ఒక్క ఈగ కూడా ప్రవేశించలేదు. ఇలా రండి, ఈ ఈగను తీసుకెళ్లి మ్యూజియం అవతల పారే. రండి, ఈ మ్యూజియంలో మేము ఎన్నో కొత్త కొత్త విషయాల్ని పొందుపరిచాం. అవన్నీ మీకు చూపించడం నేను మర్చిపోయాను. టెంపో అన్న, మీరు ఆ కట్టెని రిమూవ్ చేయండి. అందరూ దాన్ని చూడనివ్వండి. ఇవన్నీ చూస్తుంటే అచ్చం మాలాగే ఉన్నాయి. వల్లా బీబీ, నాకు ఈ ఐడియా చాలా బాగా నచ్చింది మేయర్. వీటన్నిటిని చూడడానికి ఒరిజినల్ లాగే ఉన్నాయి. ఒరిజినల్ కన్నా 100% ఒరిజినల్. నాకు ఆకలిస్తుంది, లస్సీ తాగుతాను. మిస్టర్ మేయర్, మీ కొత్త ఆడిషన్ ని చూస్తే చాలా సంతోషంగా ఉంది. తట్టుకోలేకపోతున్నాను. నాకు నమ్మకం ఉంది, ఇక పైన మనకి సన్ సిటీకి మంచి రిలేషన్షిప్ ఉంటుందని. చాలా స్ట్రాంగ్ గానే ఉంటుంది. విషయం తెలియాలంటే కావాల్సింది 10 భాషలు కాదు, వేష భాషలు, రాత కోతలు, పాత పూతలు. ఆయన ఏమంటున్నారంటే ఇంత సెక్యూరిటీ ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి దొంగతనం చేయగలరా అంటున్నారు. దానికి సారీ ఏం సమాధానం చెప్పారో తెలుసా? కిక్కో సూపర్ స్పీడ్ ఇక్కడున్నంత వరకు దొంగతనమే కాదు, ఇక్కడున్న ఏ వస్తువుని టచ్ చేయలేరంటున్నారు. సరే రండి, మిమ్మల్ని అందరినీ నేను ద్వారం వద్ద వరకు తీసుకువెళ్తాను. ఇప్పుడు ఈ మ్యూజియం ని క్లోజ్ చేసే టైం వచ్చింది. కిక్కు, రండి, మనందరం బయటికి వెళ్ళిపోదాం. సాంగ్ సిగ్నల్స్ బేస్ ద్వారా అన్ని సీసీటీవీ కెమెరాస్ ని హ్యాక్ చేసేసాను. ఇప్పటి నుంచి 15 నిమిషాల వరకు వీటిల్లో ఏది రికార్డ్ అవ్వదు. నేను వచ్చిన పనిని పూర్తి చేసుకోవడానికి 15 నిమిషాలు నాకు చాలా ఎక్కువ. ఇకపై డమ్మీ జెమ్స్ ఇక్కడ ఉంటాయి, మరి ఒరిజినల్ జెమ్స్ మా మాస్టర్ దగ్గర ఉంటాయి. మాస్టర్, మనం అనుకున్న చోటికి వచ్చి కలవండి. R7 డేంజర్ లైట్ బ్లింక్ అవుతోంది. సిగ్నల్ మ్యూజియం వైపే వస్తోంది. కానీ మ్యూజియం ఇక్కడ నుంచి చాలా దూరం కదా. వేరే దారి లేదు, సూపర్ స్పీడోని పిలిచి తీరాలి. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. సూపర్ స్పీడో, త్వరగా మ్యూజియం కి వెళ్ళు, ఎందుకంటే ఏదో సమస్య అనుకుంటాను. ఓకే బ్రో, మెరుపు వేగంతో ఎలా వెళ్తానో నువ్వే చూడు. కికో, నీకొక్కసారి చెప్తే అర్థం కాదా? మ్యూజియం ని క్లోజ్ చేసేసాం. వెళ్ళండి, పొద్దున్న రండి. అంకుల్, మేము మ్యూజియం ని చుట్టి చూడ్డానికి రాలేదు. నా R7 డేంజర్ లైట్ బ్లింక్ అయింది. అది మ్యూజియం వైపే సిగ్నల్ చూపించింది.
ఖచ్చితంగా ఇక్కడ ఏదో ప్రాబ్లం జరిగింది. మీరు ఎందుకో ఒకసారి మ్యూజియం లోపలికి వెళ్ళి చెక్ చేయండి. చెక్ చేయాల్సింది మ్యూజియం ని కాదు, నీ R7 నే చెక్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి సమస్య లేదు. మీరు ఎలా దీన్ని ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారో అర్థం కావటం లేదు. ఎందుకంటే మ్యూజియం లో సీసీటీవీ కెమెరాతో పాటు హార్ట్ బీట్ సెన్సర్ ని కూడా ఫిక్స్ చేశాం. అందువల్ల మ్యూజియం లో ఎవరు ఉన్నా సరే ఆ మనిషి హార్ట్ బీట్ తో ఆ సెన్సర్ యాక్టివేట్ అయిపోతుంది. ఆ తర్వాత అలారం మోగుతుంది. ఆ సెన్సర్ ని రాత్రి నుంచి తెల్లవారి మ్యూజియం ఓపెన్ చేసేంత వరకు యాక్టివేట్ లోనే ఉంచుతాం. ఇక్కడికి మనిషే కాదు, ఒక ఈగ కూడా లోపలికి జొరబడలేదు. ఈ ఈగతో పాటు వీళ్ళను కూడా ఇక్కడి నుంచి బయటికి గెంటే. ఓకే, ఒకవేళ R7 డేంజర్ లైట్ తప్పుగా ఉండొచ్చు, కానీ జార్జ్ అంకుల్ ఇక్కడ ఏదో ఒక తప్పు జరిగుండే ఛాన్స్ ఉంది కదా. మనం అనవసరంగా మాట్లాడి టైం ని వేస్ట్ చేయొద్దు. అది మాత్రం కాదు, ఇక్కడ సెక్యూరిటీ ఇన్ఛార్జ్ మీరే కదా. అలాగే కికో, ఫస్ట్ అండ్ లాస్ట్ టైం నీ మాట విని నేను ఈ రాత్రి పూట ఈ మ్యూజియం ని ఇప్పుడు తెరుస్తాను. కానీ లోపలికి వెళ్ళడానికి ముందు నేను ఈ హార్ట్ బీట్ సెన్సర్ ని డీయాక్టివేట్ చేయాలి. అయితే జార్జ్ అంకుల్ లైఫ్ లో మొదటిసారో ఆఖరిసారో ఒక మంచి పని చేయబోతున్నారనుకుంటా. ఏమన్నావ్? లేదు లేదు, ఏంటంటే మీరు ఎప్పుడు మంచి పనులే కదా చేస్తారు. అలాగే అలారం డీయాక్టివేట్ అయిపోయింది. లోపలికి వెళ్ళండి. చూసారుగా, అయ్యిందా చెకింగ్? ఇక్కడంతా సవ్యంగానే ఉందిగా. జార్జ్ అంకుల్ ఒకసారి టోటల్ మ్యూజియం ని చెక్ చేద్దామా? చిక్కుముక్కి గుడియా చింగ్ 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 చుమ్ 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 చి చి చుమ్ చుమ్. ఇకో అక్కడ చూడు, ఎవరు టాఫీ తిని ఆ పేపర్ వదిలేసి వెళ్ళిపోయారు. చెత్తని ఎక్కడ పడితే అక్కడ పారేయడం చాలా తప్పు. వెరీ బ్యాడ్ హ్యాబిట్. నేను కొంచెం తింటాను. ఇక మీరు ఆడే డ్రామా పూర్తయితే వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరండి. నేను చెప్పాను కదా, నేనుండగా ఇక్కడ ఎలాంటి సమస్య ఎదురవ్వదు. మీరంతా వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళండి. నా R7 ఇప్పటి వరకు ఎప్పుడు తప్పని సిగ్నల్ ఇవ్వలేదు. ఏదో సమస్య ఉంది, నా మనసు అదే చెప్తోంది. కరెక్ట్ గా చెప్పావు కికో. R7 డేంజర్ సిగ్నల్ రాత్రిపూటే వచ్చింది. సో ఈ రోజు రాత్రికి మనం దూరంగా ఉండి మ్యూజియం ని బాగా గమనిస్తూ ఉండాలి, సరేనా? ట్వింకిల్ ఇచ్చిన ఐడియా గురించి చెప్పాలంటే తను నిజంగా చాలా బ్రిలియంట్. మ్యూజియం ని అలా చూస్తూ ఉంటే నాకు ఆకలి మొదలైంది. నేను కొంచెం తింటాను. కికో, నాకేమనిపిస్తుందంటే జార్జ్ అంకుల్ ఏదైనా తప్పు చేస్తుంటారా? ఒకవేళ జార్జ్ అంకుల్ నైట్ టైం ని ఆ సిగ్నల్ ని డియాక్టివేట్ చేసి ఆ మ్యూజియం లోపలికి వెళ్ళుండొచ్చు కదా. తర్వాత ఏదో ఒకటి చేసి ఏం తెలియనట్టుగా లోపలికి వచ్చుండొచ్చు కదా. అందుకే R7 బ్లింక్ అయిందేమో. కానీ నిన్న మనం మ్యూజియం లోపలికి వెళ్ళినప్పుడు అంతా నార్మల్ గానేగా ఉంది. అన్ని వస్తువులు ఎక్కడున్నాలో అక్కడే ఉన్నాయి. కానీ కికో, కొన్ని సందర్భాల్లో మనం చూసేది కూడా నిజం కాదు. నువ్వు సరిగ్గా చెప్పావు సూపర్ స్పీడో. నాకేమనిపిస్తోందంటే మళ్ళీ మనం R7 డేంజర్ లైట్ బ్లింక్ అవుతోంది. కానీ నేను చూసిన వరకు నార్మల్ గానేగా ఉన్నాయి. మనం ఒక పని చేద్దాం, మ్యూజియం వెనక వైపు వెళ్ళి చెక్ చేద్దాం. చిక్కుముక్కి గుడియా చింగ్ 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 చిక్కిమిక్కి చికియా చుమ్ చుమ్ చుమ్. ఈ రోజు నేను మీకోసం 1000 సంవత్సరాల క్రితం కాయిన్స్ తీసుకొచ్చాను మాస్టర్. దానికి బదులుగా అన్ని డమ్మీ కాయిన్స్ ని నేను మ్యూజియం లో పెట్టేశాను మాస్టర్. సో ఎవరికి వాటిని చూస్తే సందేహమే రాదు. కొంచెం కొంచెంగా మ్యూజియం లో ఉన్న పాత వస్తువులన్నిటినీ నేను దొంగిలించి తీసుకొస్తాను. బదులుగా డమ్మీ పీస్ అక్కడ పెడతాను. ఎవరు కూడా దాన్ని కనుక్కోలేరు. అతి త్వరలోనే మనం ఎప్పుడో కలిసే చోటుకి వచ్చి కలవండి.
అటువైపు ఎవరు వెళ్తున్నట్టు అనిపిస్తోంది. సూపర్ స్పీడో, త్వరగా నన్ను హైవేలో వదిలేసాయి. అది ఎవరో నేను వెళ్ళి చూస్తాను. నువ్వెవరు? మ్యూజియంలో నుంచి దేని దొంగతనం చేసావో చెప్పు. ఈ పోహ వల్ల నేను దేన్ని చూడలేకపోతున్నాను. కీకో, డోంట్ వరీ. నేను ఇప్పుడే ఈ పొగ మేఘం మీద నీళ్లు చల్లుతాను, చూస్తూ ఉండు. కీకో, నువ్వు బానే ఉన్నావు కదా? నేను బానే ఉన్నాను, కానీ తను ఎస్కేప్ అయిపోయింది. కికో, నువ్వు తన మొహం చూసావా? కానీ మొహాన్ని నేను క్లియర్ గా చూడలేదు. కానీ ఒక విషయం తెలుసు, తను ఎవరో నాకు తెలుసు. ఆ డెలిగేట్స్ లో ఒక లేడీ వచ్చారు కదా, తనే ఇప్పుడు వెళ్లారు. తనతో పాటు తన ఇంకో పార్ట్నర్ కూడా ఉన్నట్టున్నారు. వాడే నా మీద స్మోక్ బాంబ్ ని వేశాడు. అయ్యయ్యో, ఏమిటిది? నువ్వు ఏమంటున్నావో అర్థం కాలేదు కికో. ఆవిడ ఎంతో నిజాయితీ గల లేడీ. ఆవిడ ఎందుకని మ్యూజియంలోని వస్తువుల్ని దొంగిలించాలి? కానీ మేయర్ అంకుల్, వాళ్ళు దొంగిలించకపోతే ఎందుకని అక్కడి నుంచి పారిపోవాల్సి వచ్చింది? ఇంతవరకు మన మ్యూజియం నుంచి వస్తువులు పోయినట్టుగా మనకు సమాచారమే లేదు. మనమందరూ మ్యూజియం కి వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం. అంకుల్, కాస్త ఆపండి. అలా చూసారా, రాత్రి 10:15 నుంచి 10:30 వరకు ఫుటేజ్ కనిపించట్లేదు. ఎవరో సీసీటీవీ కెమెరాని హ్యాక్ చేసినట్టున్నారు. కానీ హార్ట్ బీట్ సెన్సర్ ఉండగా ఇదంతా ఎప్పటికీ జరగదు. ఎవరైనా ఇక్కడికి వచ్చి హ్యాక్ చేసుంటే వారి హార్ట్ బీట్ తో అలా ఖచ్చితంగా మోగి ఉండేది. ఒకవేళ ఇలా కూడా జరిగిండొచ్చు కదా. వాళ్ళకి ఆర్బిటే లేకుండా ఉండుంటే. కానీ కికో, మ్యూజియంలోని వస్తువులన్నీ కూడా ఎక్కడికి పోలేదు. అన్ని యథాస్థానాలు అలాగే ఉన్నాయి. సరే, రండి చూద్దాం. సూపర్ స్పీడో, ఫార్ములా నంబర్ 73. ఫ్యాంటాస్టిక్ ఐడియా బ్రో. ఫార్ములా 73ని యాక్టివేట్ చేసి ఇదంతా ఒరిజినలా కాదా చెక్ చేస్తాను. కికో, ఈ జెమ్స్ అన్ని టోటల్ గా నకిలీవి. ఆ ఏన్షియంట్ కాయిన్స్ కూడా అలాంటివే. ఈ డైమండ్స్ కూడా డూప్లికేటే. అయ్యయ్యో, ఇదంతా ఎలా జరిగింది? అసలు ఎవరు వీటన్నిటిని దోపిడీ చేసుకుని వెళ్లిపోయారు? ఒకవేళ అలా దొంగిలించిన దొంగ ఏ ద్వారం గుండా వచ్చి ఉంటాడు, వెళ్లి ఉంటాడు. అలా చూసారా, అటువైపే. విండోస్ అన్నిట్లోనూ డస్ట్ ఉంది, కానీ ఆ విండో మాత్రం క్లియర్ గా ఉంది. అంటే అటువైపు ఎవరో వచ్చి వెళ్తున్నట్టున్నారని అనిపిస్తోంది. ఒకవేళ అక్కడి నుండి ఎవరైనా వెళ్లి ఉంటే వాళ్ళ హార్ట్ బీట్ వల్ల ఆ అలారం ఎందుకని మోగలేదు? దాన్ని మనం తెలుసుకుందాం. సూపర్ స్పీడో, ఫార్ములా నంబర్ 73ని యూజ్ చేసి స్టాచ్యూస్ అన్నిటిని స్కాన్ చేయి. ఇదేమి స్టాచ్యూ కాదు, ఇది హ్యూమనైడ్. అంటే హ్యూమనైడ్ లా కనిపించే ఒక రోబోట్. ఎందుకంటే రోబోట్ కి హార్ట్ బీట్ ఉండదుగా, అందుకే అలారం రింగ్ అవనే లేదు. అద్భుతం కికో, నువ్వు సూపర్ స్పీడో కలిసి మీ తెలివితేటలతో చివరికి నేనెవరో కనిపెట్టేశారు కదా. భలే భలే. కానీ ఏం చేయగలం? నన్ను మీరు పట్టుకోలేదు కదా. అసలైన వాటికి బదులుగా ఈ డబ్బీ డైమండ్స్ ని వేరే తీసుకోండి.
సూపర్ స్పీడో వీళ్ళందరినీ ఇక్కడ నుంచి సేఫ్ గా బయటికి తీసుకెళ్ళు. అంతలోపు నేను చీకి మీకు డాల్ని ఫాలో చేస్తాను. కికో, నేను నీకు సాయం చేయనా? చిక్కుముక్కి గుడియా చింగ్ 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 చిక్కిమిక్కి చిక్కియా చుమ్ చుమ్ చుమ్. ముందు నిన్ను కాపాడుకోవడానికి ప్రయత్నించు సూపర్ స్పీడో. నీకేం కాలేదుగా సూపర్ స్పీడో? కికో, డోంట్ వరీ బ్రో, నేను మళ్ళీ మామూలుగా మారిపోతాను. అంత పెద్ద ఎక్స్ప్రెషన్ ని ఫేస్ చేసిన తర్వాత నేను ఆటో రిపేర్ చేసుకోవడానికి కాస్త టైం పడుతుంది. ఈ డాల్ ని ఎలా డీల్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. దానికి ఒక మార్గం ఉంది కికో. నేను ఆ డాలర్ ని స్కాన్ చేశాను కదా, అప్పుడు ఒక బటన్ ని నేను గమనించాను. అది తన కడుపులోనే ఉంది. మనం ఆ బటన్ ని కనుక ప్రెస్ చేసామంటే అంతే, మన పని పూర్తయినట్టే. వేరే దారి లేదు. నా స్పెషల్ కిక్ ని యూజ్ చేస్తాను. ఏమిటిది? ఇప్పుడు కూడా నేను నమ్మలేకపోతున్నాను. ఇది ఒక అందమైన బొమ్మను అనుకున్నాను, కానీ ఇదే మనకు పెద్ద ప్రమాదంలా మారింది. అర్రరే. కానీ కిక్కో, ఆ డాల్ తో పాటు ఇంకా ఎవరో ఉన్నారని చెప్పావు కదా, అది ఎవరు? ఇప్పుడే కనిపెడదాం. ఈ మొబైల్ ఆ డాల్ దే. కాసేపు ముందు మాస్టర్ అనే ఎవరితోనో మాట్లాడారు. నాకు ఖచ్చితంగా తెలుసు, మాస్టర్ అనే ఎవరో దీన్ని యూజ్ చేసి దొంగిలించినట్టున్నాడు. కానీ నేను ఈ రోజు నా మొబైల్ ని ఇంట్లో మర్చిపోయి వచ్చాను. తనే ఆ చంపట్. తనే ఈ డాల్ తో మ్యూజియం లో ఉన్న వస్తువుల్ని దొంగిలించాడు. డాల్ ని నా దగ్గర నుంచి కాపాడడం కోసం స్మోక్ బాంబ్ ని వీడే షూట్ చేసినట్టున్నాడు. పాతాళంలో పని లేక భూమి మీదకి వచ్చావు, గతి లేక ఇక అయిపోయింది నీ పాట. కాకా పీకా కోక. అంటే సార్ ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే యు ఆర్ అండర్ అరెస్ట్. బ్రహ్మాండం కికో అండ్ సూపర్ స్పీడో మళ్ళీ మీ జోడీ ఈ సన్ సిటీకి వచ్చిన పెద్ద ప్రమాదం నుంచి కాపాడింది. శత్రువుల్ని ఒక పొగలాగా ఉఫ్ అని ఊదేసి తరిమేశారు. We are proud of you.